भवसागर तारण कारण हे रविनंदन बंधन खंडन हे शरणागत किंकर भीत मने श्री माताजी दया करो दीन जने। जय श्री माताजी। ప్రాతకాల ధ్యానంనకు విచ్చేసినటువంటి సత్యాన్వేషకులు అందరికీ సహజయోగ సామూహికత తరపున మా నమస్కారము. మొదటగా శ్రీ మాతాజీ దగ్గర అనుమతి తీసుకుందాము. శ్రీ మాతాజీ, ఈ ధ్యాన కార్యక్రమంకు విచ్చేసిన మా అందరికీ మీ యొక్క అనుమతిని ప్రసాదించండి. మీ పిల్లలమైన మేము ఇక్కడ ధ్యానం చేయడానికి అందరము వచ్చాము. మరి మీ యొక్క అనుమతిని మాకు ప్రసాదించండి. ఈ ధ్యాన కార్యక్రమం సజావుగా జరిగేటట్లు చూడండి తల్లి. మీ యొక్క చల్లని ప్రేమను మాకు అందించండి తల్లి. మనము బంధన్ వేసుకుందాము. మన యొక్క రెండు చేతులు భూమాత మీద పెడదాము. మన యొక్క చిత్తాన్ని చక్కగా రెండు అరచేతులు భూమాతకి మధ్యన ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉందాము. అమ్మ భూమాత, మా పాదములచే మిమ్మల్ని తాకుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. ఈ ప్రదేశంలో ఈ ధ్యానంనకు మాకు సహకరించండి. మా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని మీ ద్వారా తొలగించండి. శ్రీ మాతాజీ, భూమాతకున్నటువంటి ఓర్పును సహనంను మాకు అందజేయండి. శ్రీ మాతాజీ, గణేశుని యొక్క లక్షణాలను మాలో స్థిరపరచండి. గణేశునిలో ఉన్న చిన్న పిల్లల లాంటి ఆ అమాయకత్వాన్ని, నిర్మలమైనటువంటి ప్రేమను, పవిత్రతను మాకు ఆపాదించండి. అమ్మా, మాలో ఉన్నటువంటి అనవసర భయాలను అన్నింటినీ తొలగించండి. శ్రీ గణేశుడు ఎలాగైతే తల్లికి శరణాగతి అయ్యాడో అలాగే మీ పిల్లలమైన మమ్మల్ని
మీకు పూర్తిగా శరణాగతి అయ్యేటట్లుగా మాకు సహాయం చెయ్యండి. మాలో ఈ ప్రేమతత్వాన్ని పెంపొందించండి. మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణంను ధ్యానంనకు అనుకూలంగా మరల్చండి. అమ్మా, ఈ ధ్యాన మార్గంలో ఎటువంటి ఆటంకంలు, ఎటువంటి నకారాత్మకత రాకుండా మమ్మల్ని నిర్విచార స్థితిలో ఉంచండి తల్లి. మా యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి మాకు సహాయం చేయండి. రెండు చేతులు మన ఒళ్ళో పెట్టుకుందాము. 3 మహామంత్రాలు, తద్వారా శ్రీ గణేశ మంత్ర తీసుకుందాము. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మన చిత్తాన్ని మొదటి చక్రమైన మూలాధార చక్రం మీద నిలుపుదాము. లేదా మీ యొక్క కుడి చేతిని మూలాధార చక్రం యొక్క ముందు కూడా పెట్టుకోవచ్చును. బయట ఎలాగైతే నిశ్శబ్దం ఉందో, మన లోపల కూడా, మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో కూడా పూర్తి నిశ్శబ్దాన్ని ఆస్వాదిద్దాము. అమ్మా, శ్రీ గణేశునిలో ఉన్నటువంటి ఆబోధితాన్ని మాకి ఆపాదించండి తల్లి. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉందామా?
ఇక్కడ ఒక్కసారిగా మళ్ళీ గణేశ మంత్రాన్ని తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన యొక్క కుడి చేతిని భూమి మీద నిలిపి ఎడమ చేతి ఒళ్ళోన ఉంటుంది. శ్రీ మాతాజీ, మా యొక్క ఎడమ పార్శ్వంను పూర్తిగా శుద్ధిపరచండి. మా ఎడమ పార్శ్వంలో ఉన్నటువంటి అధిక వేడిని భూతత్వం ద్వారా పూర్తిగా తొలగించండి. అమ్మ, మాలో శ్రీ మహాకాళి తత్వాన్ని, శ్రీ భైరవనాథ తత్వాన్ని పెంపొందించండి. మా ఎడమ పార్శ్వంలో ఉన్నటువంటి గతానికి సంబంధించిన అన్ని రకాల ఆలోచనలను మా నుంచి దూరం చేయండి. ఇప్పుడు మన కుడి చేతిని ఒడిలో ఉంచుకొని ఎడమ చేతిని ఆకాశం వైపు నిలుపుదాము. శ్రీ మాతాజీ, మా యొక్క కుడి పార్శ్వంను ఆకాశతత్వం ద్వారా పూర్తిగా శుద్ధిపరచండి. అమ్మా, మా యొక్క కుడి పార్శ్వంలోకి వస్తున్నటువంటి నకారాత్మకతను, అన్ని రకాల అడ్డంకులను ఆకాశతత్వం ద్వారా తొలగించండి. భవిష్యత్కి సంబంధించిన అన్ని ప్రణాళికలను, అన్ని రకాల ఆలోచనలను మా నుంచి పూర్తిగా దూరం చేయండి. మాలో శ్రీ మహాసరస్వతి తత్వాన్ని, శ్రీ హనుమాన తత్వాన్ని పెంపొందించండి. రెండు చేతులను మన ఒడిలో పెట్టుకుందాము. శ్రీ మాతాజీ, మాలో ఉన్నటువంటి అన్ని రకాల అసమతుల్యతల్ని తొలగించండి. మమ్మల్ని సమతుల్య స్థితిలో ఉంచండి. మా ఈ యొక్క ధ్యాన కార్యక్రమమునకు మమ్మల్ని సహకరించండి.
మాలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని, శ్రీ గణేశ తత్వాన్ని పెంపొందించండి. ఈ చైతన్య తరంగంల యొక్క అనుభూతిని మా యొక్క 2 చేతులలోనూ, చేతుల యొక్క వేళ్లలోనూ, వేళ్ల చివరనను, మా యొక్క సహస్రారం మీదను ఈ అనుభూతిని మాకు తెలియపరచండి. మన యొక్క కుడి చేతిని 2వ చక్రమైనటువంటి స్వాధిష్టాన చక్రము దగ్గర నిలుపుదాము. మన యొక్క పూర్తి చిత్తము స్వాధిష్టాన చక్రం దగ్గర. అమ్మా, మాకు శుద్ధమైన విద్యను, నిర్మల విద్యను ప్రసాదించండి. మా యొక్క చిత్తమును స్థిరముగా ఉంచండి. మా యొక్క కుడి స్వాధిష్టాన చక్రమును చల్లబరచండి. ఇక్కడ బ్రహ్మదేవ సాక్షాత్, సరస్వతి సాక్షాత్ మంత్రం తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సాక్షాత్ శ్రీ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన యొక్క చేతిని నాభి చక్రం దగ్గర నిలుపుదాము. శ్రీ మాతాజీ, మాలో సంతృప్తిని ప్రసాదించండి. మా లోపల శాంతిని కలుగజేయండి. మా లోపల సత్ప్రవర్తనను, ధర్మాన్ని నిలిచేటట్లు చూడండి. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ సాక్షాత్ మంత్రం తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
నెమ్మదిగా మన చేతిని మధ్య హృదయం దగ్గర పెట్టుకుందాము. ఆ జగన్మాత, జగదంబ, దుర్గామాతకు ఉన్నటువంటి శక్తిని మాకు ప్రసాదించండి. మా యొక్క హృదయాన్ని స్థిరంగా ఉంచండి. మా లోపల ఉన్నటువంటి ఈ భావోద్వేగాలని సమతుల్యపరచండి. శ్రీ జగదంబ దుర్గామాత సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబా దుర్గామాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన యొక్క కుడి చేతిని హృదయం మీద పెట్టుకుందాము. శ్రీ మాతాజీ, మా యొక్క హృదయమును పూర్తిగా తెరవండి. మీ యొక్క చల్లని ప్రేమ యొక్క అనుభూతిని మాకు ప్రసాదించండి. మమ్మల్ని ఆత్మ స్వరూపులుగా తీర్చిదిద్దండి. ఆత్మ గురించినటువంటి అవగాహనను మాకు తెలియపరచండి. మీ యొక్క పాదములను మా హృదయంలో దర్శించుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మన యొక్క కుడి చేతిని విశుద్ధి స్థానం వద్ద నిలుపుదాము. అమ్మా, మాలో సాక్షితత్వాన్ని పెంపొందించండి. మాలో సామూహికతను పెంపొందించండి. శ్రీకృష్ణులో ఉన్నటువంటి స్వర మాధుర్యంను మాకు ప్రసాదించండి. శ్రీ రాధాకృష్ణ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
మన కుడి చేతిని నుదుటి మీద ఆజ్ఞాచక్రం మీద పెట్టుకొని తలను కొంచెం కిందికి వంచి, అమ్మా మాలో క్షమాతత్వాన్ని పెంపొందించండి, మా లోపల ఉన్నటువంటి అహంకారంను ప్రత్యహంకారంను పూర్తిగా తొలగించండి. जीसस मेरी माता साक्षात, ओम त्वमेव साक्षात श्री जीसस मेरी माता साक्षात श्री आदि शक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः. మన యొక్క కుడి చేతిని తల మీద మాడు మీద నిలిపి మన యొక్క సహస్రారంను దగ్గర చక్కగా కొద్దిసేపు రొటేట్ చేద్దాము. అమ్మా మా యొక్క ఆత్మ సాక్షాత్కారంను దృఢపరచండి, మీ యొక్క ప్రేమ తత్వాన్ని మాకు ప్రసాదించండి. ఇప్పుడు రెండు చేతులను మన ఒళ్ళో పెట్టుకుందాము. మన యొక్క చిత్తము సహస్రారం మీదనే నిలిచి ఉన్నది. ఈ చక్కటి ధ్యాన స్థితిలో ఉంటూనే శ్రీ మాతాజీ యొక్క ప్రవచనం మనము ఎంజాయ్ చేద్దాము. మీ యొక్క చైతన్య తరంగంలను గమనించుకుంటూ ఉండండి. Protect yourself. You have to give yourself a bandha all the time. It is not you should say now I'm all right. You should not say that I am perfect. You should not say now I'm a Sahajogi. Never think like that. The moment you start thinking you are perfect, you are finished. So before going out, you must give a proper bandhan. Also before sleeping, you must give a proper bandhan. Put your attention to your sastra and then sleep. It's very amazing how things work out. Immediately you will know a person is meditating or not. Immediately. It's like this, a person who has given a bath to the child. Though he has given a bath to the child,
Still he has not taken a bath. You can make it out the difference between the two. In the same way, those who have been meditating every day, morning and evening, not much time needed. See, we waste all our time in something nonsensical. When there is complete understanding of yourself and complete understanding of these vibrations, then only you can handle them properly. All this knowledge is for you. Is absolutely free, as you know, and all this mastery can be yours. So do not just get satisfied, all right, today is Sunday, we go to the church, take the hymn book, let us sing the same numbers such and such, again sit down, get up, sit down. Come back home, just the same. Today I have really thought of telling all of you that you have to develop the depth within yourself. And if you cannot develop that depth, you are still a mediocre. Actually, all these great secrets about the goddess, about her powers, were not told to anyone like that. No one. Only when they had completed their oneness, I would say the full idea, full understanding between the oneness of God and your relationship with that. Absolutely. Nobody would do anything before that. Now the days of Sahaja Yoga are so simple that as soon as you get realization, you can start giving realization to it. Immediately. And you'll see the Kundalini will go. You put your hand on somebody's head and you'll find that person gets realization. Yeah. It just works that way. But that means for many, oh, there's nothing to be done. After all, it's all done by Mother. We have just achieved something. Can always understand that Mother can only work out a very good instrument and not a weak instrument. So now we have some very great Sahajogis who have gone very deep into it. Invariably, whenever I asked, they say, Mother, every day we worship. We worship morning and evening. Every day. We either wash our feet and sit down before your photograph and worship your photograph, or else in the morning time also we do something like that. And amazingly, you can make them out immediately. There may be 600 people at the airport, but immediately I know who has been meditating every day. Now, it is for us. We have been doing Sahaja Yoga for the last now more than 20 years. And now we are entering into 21st year, we can say. But already, see, it is like that because now it was 1970 and now it is 1990. So it is all this thing plus 91. So much time we have had. Of course, I would say you didn't get your realization at that time. But whatever time you got the realization, I did not judge how far you were in it. I said first let them have the realization. They got the realization. Once they got the realization, people who have really felt the responsibility from the very first day they got it. From the very first day, I didn't have to tell them.
I'm not talking about Indians, I'm talking about others. And they have done, they have shown tremendous improvement, tremendous. We have been sending you Indian boys from there, Indian girls from there, just for you to know that they can also help you. Mr. Yoga definitely can help. You have to have a proper type of a person, and you'll be amazed at the way they are, that they can impart everything and they are least bothered about their ego. There's no ego. So you are not achieving all this for your ego. You are achieving it because you are a seeker and now you have become a surgeon. So it is to be understood that it's not something like a advantage in money wise or something that I have to have a power, this, that. Because if you do not meditate, your attention will go to such things. Immediately you will start thinking, can I become the leader? Alright, if not, should I debase the leader? How can I insult him? How can I fight for that? How can I do that? How can I work it out this way? You try to insult also. If not possible, you might use violence sometimes, anger. Because you are not yet, I should say, that much evolved, so much mature, so much wiser. So now what you have to do is to, at the very first shot when you get up in the morning, you first say that, let me see what is my responsibility as a surgeon. After some time you start enjoying it, because it will give you such tremendous powers, such tremendous experiences. Now then, you just sit down with very humble mind. First of all say, Mother, if I have any ego, please take away. Mother, if I have any conditioning, please take away, because I am a seeker out and out, I don't want all these things. But if you do not meditate, then this Mr. Ego will secretly crawl upon you and you may try to become the leader or some sort of an assertion you will do, some sort of a stupid ego actions, which we have many in Raja Yoga. If you write them down, you will not know how to stop laughing. So, to warn yourself, I would say that the only way to protect yourself is to do the meditation in the morning and evening, and also to keep yourself in complete bandhan. Yours is a very important role and a very important time. Extremely important. You have no idea that in the history of spirituality, no one could do so much as you can do. So, if you really do the antarmana, if you really see inside yourself, while meditating, you see yourself, your chakras and all that, and then you find out this introspection. Why am I like that? Just separate from yourself. See for yourself. Why am I like that? Why I did like this? Why do I think like this? Who am I? These questions, when answered, you will know all your worth, your value. I do not know how much I should stress, how much more is needed to stress the importance of meditation every day. Like these advertisements you see every day, they just go on bombarding on your head and buy this, buy that, buy. It acts.
In the same way, you have to every day bombard yourself. Now, meditation, get to meditation, get to meditation. Then you will be surprised that when you go out, you'll see something beautiful. Immediately you'll get into thoughtless of it. Don't have to do. As soon as you'll meet a Sahaja, immediately into thoughtless. The other person and you both will go. Everything you start enjoying in a very different manner. And such beautiful feelings come in. Such beautiful securities built up. That we are surprised how I could be like that. How I could feel these securities just expressing themselves in such a beautiful manner. Because if you are, say, washed and clean, simple thing, everyday life, then before touching everything, you are careful that you don't again spoil it. If there's a sari which is dirty, absolutely dirty, then if there are 2 spots or 100 spots, makes no difference. But when it is absolutely clean, then even the slightest spot, you can't get worried because everybody will see that. In the same way, unless and until you cleanse yourself every day, you will not know what's wrong with you. I hope you'll pay full attention to what I have said. With full attention on your inner being, projecting out, like a witness to yourself. Just see how you talk to others. Why should I talk like that? What is the need to talk? And then you start understanding that behind all this is some sort of a funny thing going on in my brain. And this brain has to be corrected. Very important. Now, at the end of the day, we should find out what good things I have done for Sadhu. Also, we can find out how I have been not up to the point in Sadhu. If it could be done, you find out how far I have gone with these powers to spread Sajoga, how far I can go. It's really remarkable because, as I told you నిశ్శబ్ద ధ్యానము
సాగరము పార్ట్ 2 అనువాదము. శ్రీ మాతాజీ ఇలాగ శక్తి సామర్థ్యాలను చూసుకోండి. మీలో ఎంతమందికి ఇతరుల ఆరోగ్యాన్ని సరిచేసేటువంటి గుణం ఉంది? నేను బాంబేలో, పూణేలో కొంతమందిని చూశాను. దగ్గరి గ్రామాల్లోనికి మ్యూజిక్ ట్రూప్ ద్వారా వెళ్ళి రియలైజేషన్ ఇచ్చి వచ్చేవారు. మరి వచ్చాక వెంబటే వారు ఫుడ్ సోక్ చేసేవారు. మీరు మిమ్మల్ని చక్కగా క్లెన్జింగ్ చేసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు బంధన్ వేసుకొని వెళ్ళండి. రాత్రి పడుకునే ముందు కూడా బంధన్ వేసుకోండి. మీ యొక్క చిత్తాన్ని సహస్రార మీద నిలపండి. పనులు ఎలా చక్కబడతాయో మీకు తెలీదు, ఆటోమేటిక్గా జరుగుతాయి. మీ యొక్క చిత్తాన్ని ఇతరుల మీద నిలిపినప్పుడు చేస్తున్నది లేనిది మీకు అర్థం అవుతుంది. అనవసర విషయాలలో ఎంతో సమయాన్ని వృధా చేస్తారు. అలా కాకుండా ప్రతిరోజు ఉదయము సాయంత్రము క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయండి. మీ గురించి మీకు పూర్తి అవగాహన ఉండి చైతన్య తరంగాల గురించి పూర్తిగా అర్థం అయినట్లయితే పైన చెప్పిన విషయాన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఇతరుల యొక్క ఆరోగ్యాన్ని సరిచేసేటువంటి విషయము. ధ్యానం యొక్క లోతులను తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ గురించి మీకు పూర్తి నమ్మకం ఉండాలి. భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. దేనిని గురించి తెలుసుకోవాలి. ఏ విషయంలో కూడా ఎవ్వరూ మిమ్మల్ని టచ్ చేయలేరు. ఇప్పుడు సహజ యోగ చాలా సరళమైనది. మీరు ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న తర్వాత ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే స్థితికి చేరుకుంటారు. నేను మీ ద్వారా పనులు చేయిస్తాను అని అర్థం చేసుకోండి అని శ్రీ మాతాజీ ఇలా చెప్తున్నారు. నేను చాలా గొప్ప సహజయోగులను చూశాను. చాలా డెప్త్ ఉన్న వాళ్ళను కూడా చూశాను. ఉదాహరణకి ఒక చోట 600 సహజయోగులు ఉన్నా ఎవరు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నారో చెప్పగలను అని శ్రీ మాతాజీ అంటున్నారు. నేను ఎప్పుడూ మిమ్మల్ని జడ్జి చెయ్యలేదు. కొంతమందిలో ఆత్మ సాక్షాత్కారం తర్వాత వారి యొక్క కర్తవ్యాన్ని వారు బాగా తెలుసుకుంటారు. వారి యొక్క ఇగోను పట్టించుకోరు. మొదట సీకర్గా ఉన్నారు, తర్వాత సహజ యోగి అయ్యారు. మీరు ఎప్పుడైతే ధ్యానం సరిగ్గా చెయ్యరో మీ యొక్క చిత్తం ఇతర అనవసర విషయాలపై వెళ్తుంది. మీ లోపల అహంకారము పెరుగుతుంది. ఇతరులను విమర్శ చేస్తారు. ఇతరుల మధ్య తగాదాలు పెడతారు. ఇతరులను అవమానిస్తారు. మీలో కోపం ఎక్కువ అవుతుంది. మెచ్యూరిటీ తగ్గుతుంది. ఇవన్నీ తొలగిపోవాలంటే మీరు ప్రతిరోజు ఉదయము 4 గంటలకే లేచి మీ ధ్యానాన్ని చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక నూతన ఉత్సాహం మీలో వస్తుంది. మీలో ఉన్నటువంటి కండిషన్స్ను అన్నింటినీ సరెండర్ చేయండి. మీ ధ్యానము సరిగ్గా లేనట్లయితే వెంటనే మీ యొక్క ఇగో మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. ఎప్పుడూ బంధన్ వేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ అందరిది చాలా ప్రత్యేకమైన రోల్. మీరు చేసే విధంగా ఎవ్వరూ చేయలేరు. మీరు చక్కగా మీ అంతర్మన చేసినట్లయితే మీ యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలోనికి మీ చిత్తం వెళ్ళడం ద్వారా మీ చక్రాలలోని లోపాలను సరిదిద్దుకోగలుగుతారు. నేను ఎవరు? నేను ఇలా ఎలా ఉన్నాను? నా లోపం ఏమిటి? నా లోపల ఏం మార్పులు రావాలి అనేవి మీకు తెలుస్తాయి. ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి అనే విషయాన్ని ఇంకా మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని శ్రీ మాతాజీ అంటున్నారు.
మీకు మీరే చెప్పుకోవాలి. మరొక సహజ యోగిని కలిసినట్లయితే సహస్రారం వెంటనే ఓపెన్ అవుతుంది. ఒక చక్కని అనుభూతి, ఒక భద్రతా భావం మీలో నెలకొని ఉంటుంది. ఉదాహరణకు ఒక శారీ మురికిగా ఉన్నప్పుడు దానిపై మరకలు ఏమైనా ఉన్నట్లయితే అవి కనబడవు. అదే శారీ వాష్ అయిన తర్వాత దాని మీద ఏమైనా మరక ఉంటే ఒక్కటైనా కూడా అది మనకు కనబడుతుంది. అదే విధంగా మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకుంటేనే మీలోని లోపాలను గుర్తించగలుగుతారు. క్లీనింగ్ అనేటువంటిది జరగనట్లయితే లోపాలు కూడా తెలియవు. ఎలాగైతే మురికితో ఉన్నటువంటి శారీ మీద మరకలు కనబడవో అదే విధంగా మీలోను కూడా జరుగుతుంది. మరి ఇతరులతో మాట్లాడేటప్పుడు సాక్షి తత్వంలో ఉండండి. మీరు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు గమనించుకోండి. అన్ని పనులు కరెక్ట్‌గా చేస్తున్నారో చూసుకోండి. ఆస్ట్రియాలో కొందరు పిల్లలు ఉన్నారు. వారు ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. మరి సహజ యోగాని ప్రజలలోనికి ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అని వారు ఆదిశంకరాచార్యకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా చదివారు. అందువలననే అక్కడి ప్రజలు చక్కని డెప్త్‌ను కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ధ్యానము లోతులలోనికి వెళ్తారో ఆ దశలో షో ఆఫ్ అనేది ఉండదు. ఉదా ఒక ఒకసారి ఒక జెంటిల్‌మెన్ మా ఇంటికి వచ్చారు. కూలర్ ఏమైనా పెట్టారా అని అడిగారు. ఎందుకంటే చల్లని వైబ్రేషన్స్‌ను అతను ఫీల్ అయ్యాడు. మన చుట్టూ ఉన్నటువంటి సెయింట్స్ లేదా సాధువులను చూస్తే వాళ్ళకు కుండలిని రైజ్ చేయటం అనేది తెలియదు. కానీ వాళ్ళు చాలా ప్యూర్ అంటే పవిత్రమైనటువంటి వాళ్ళు. వాళ్ళకు వాళ్ళు ఎవ్వరికీ కూడా రియలైజేషన్ ఇవ్వలేదు ఇప్పటివరకి. వారికి ఇవ్వడం కూడా తెలియదు. కానీ వారి ఆధ్యాత్మికత చూసినట్లయితే వాళ్ళు చాలా డెప్త్‌లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా ఉన్నారు. మీరందరూ కలెక్టివ్ మెడిటేషన్ చేయండి. చాలా డెప్త్ వస్తుంది. మీ అందరినీ చూసి మిగతా వాళ్ళు మిమ్మల్ని అనుసరిస్తారు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించకండి. మీరు ఉదయం లేవండి. మీ మెడిటేషన్‌ను చేయండి. మీ గురించి మీరు పూర్తి అవగాహనకు రండి. మీరు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చారో తెలుసుకోండి. మీ అందరూ వివిధ రకాల శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. చూసుకోండి, సరి చేసుకోండి అని శ్రీ మాతాజీ మనందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ భవసాగరం అనేటువంటి టాక్ ద్వారా. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ, ఈ రోజటి ధ్యానాన్ని మా అందరికీ అందించినందుకు ధన్యవాదములు. మా ఈ ధ్యాన కార్యక్రమంకు
మాకు సహకరించినందుకు ధన్యవాదములు. మా అందరినీ మీ ఆశీర్వాదంతో ఆశీర్వదించినందుకు సహజయోగ సామూహికత తరపున ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తల్లి. మనము బంధం తీసుకుందాము. తర్వాత మ్యూజిక్ ఉంటుంది, కంటిన్యూ అయ్యే వాళ్ళు కంటిన్యూ చేయండి. జై శ్రీ మాతాజీ. Woohoo!